నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. అత్యంత పేదరికం నుండి దేశం గర్వించదగినటువంటి అత్యంత గొప్ప సైంటిస్ట్గా, అలానే దేశ రాష్ట్రపతిగా, ప్రథమ పౌరుడిగా గొప్ప కీర్తి గడించినటువంటి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనం గమనిస్తే, బాల్యంలో తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం, అలానే గురువు ప్రోత్సహించినటువంటి విధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాల్యంలో ఒక రోజు నేను చపాతీ తింటున్నాడు. తల్లి ఏంటంటే చాలా ప్రేమగా ఈ పిల్లవాడికి వడ్డిస్తుంది. తనకున్నటువంటి చపాతీలు అన్నింటినీ కూడా ఈ పిల్లవాడికి పెట్టేసింది. పిల్లవాడు చాలా ఆకలితో ఉండడం వల్ల మొత్తం చపాతీలన్నీ కూడా తినేశాడు. కానీ తన తల్లికి ఉన్నాయో లేవో చూడడం మర్చిపోయాడు. అప్పుడు వెంటనే పక్కన ఉన్నటువంటి అన్నయ్య ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ పిల్లవాడిని మందలించి బుద్ధుందా లేదా చూసుకోవాలి కదా అని చెప్పేసి తిట్టినప్పుడు, తల్లి ప్రేమగా ఈ పిల్లవాడిని దగ్గర తీసుకుని, ఏమి బాధపడకు నాన్న, నువ్వు తిన్నావు ఎప్పుడో, నా కడుపు నిండిపోయింది అని చెప్పి తల్లి చెప్పింది. ఈ మాట విన్నటువంటి కలాం గారి కంటి నుండి నీరు వచ్చి వెంటనే అమ్మ నీకేం కావాలో కోరుకు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. వెంటనే తల్లి ఏం చెప్పింది, నాన్న నువ్వు బాగా కష్టపడి బాగా చదువుకుని చాలా గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత సమాజంలో అందరూ కూడా ఏ తల్లి కన్నబిడ్డ అని చెప్పేసి అంటారు కదా, ఆ యొక్క మంచి పేరు నాకు తీసుకుని రా చాలు, నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పేసి తల్లి నిస్వార్థంగా కోరుకుంది. తన తల్లి గొప్పతనాన్ని స్మరించుకుంటూ తను రాసుకున్నారు ఈ విషయాన్ని. అలానే తల్లిదండ్రుల కష్టం చూసి పెరిగినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఒకనొక సందర్భంలో బాల్యంలో గురువు చెప్పినటువంటి పాఠం ఎంత మాత్రం అర్థం కాకపోతే అమాయకంగా లేచి అడిగినప్పుడు ఆ గురువు ఎంత మాత్రం విసుగు చెందకుండా ఈ పిల్లలందరినీ కూడాను నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ప్రాక్టికల్గా ఈ యొక్క పాఠాలంతటినీ కూడాను చూపిస్తూ తనకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా పక్షి ఎగిరే క్రమాన్ని, పక్షి కిందకి దిగేటువంటి క్రమాన్ని చాలా స్పష్టంగా చూపిస్తూ వీరికి మరింత ఆసక్తిని పెంపొందించారు. అలానే ఈ పిల్లవాడు ఏంటంటే ఆ సంఘటన చూసిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పైలట్ అవ్వాలని చెప్పి చాలా బలమైనటువంటి సంకల్పాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితం చాలా గొప్ప సక్సెస్ ఏ విధంగా సాధించిందో మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తల్లి తండ్రి గురువు గొప్ప వాళ్ళైతే వారు కష్టపడుతూ పిల్లలకు చిన్నతనం నుండి కూడా వాల్యూస్ కనుక అందించగలిగితే, వారిని సరైన క్రమంలో పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా మహాత్ములు తయారవుతారు. ధన్యవాదాలు. జై హింద్.